ఇన్స్పిరేషన్ మీ స్టోరీనే చెప్తూ చివరి వరకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా చూపించారు మాకు. ఎవరు పర్సన్ ఎవరు అంత డీటెయిల్గా ఈయనకి ఎలా తెలిసిందే అని అనుకున్నాం. బట్ ప్రత్యక్షంగా మా ముందే ఉన్నారని మేము తెలుసుకోలేకపోయాం. ఖచ్చితంగా ఇది ఒక మంచి రోల్ మోడల్గా తీసుకుంటారని భావిస్తూ, అలాగే ఈ సందర్భంగా మన ముఖ్య అతిథి శ్రీ మహేంద్రనాథ్ గారు, చీఫ్ జనరల్ మేనేజర్ ఏపీపీడీసీఎల్, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన అధ్యక్షులు సోనాయి అప్పలరాజు గారు, అలానే గిరిజన భవన్ చైర్మన్ దాలిబాబు గారు, అలానే ముఖ్య అతిథిగా వచ్చిన మన ఇన్స్పైరింగ్ గెస్ట్ డిఈఓ అనకాపల్లి గిడ్డప్పల్ నాయుడు గారు, శోభన్ కుమార్ గారు, రాథోడ్ గారు, మిగతా రామలింగం గారు, అందరూ వేదికను అలంకరించిన మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటూ, ఇంతటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గిరిజన్ భవన్ అధ్యక్షులకి, మరి ఆ మొత్తం ఆ టీం అందరికి కూడాను నేను అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. మనం ఎక్కువగా ఇక్కడ గిరిజన భవన్లో ఉద్యోగుల గురించే ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళం. ఈ ఉద్యోగులుగా మనం ఏం చేయాలి అంటే, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మీద ఎక్కువగా డిస్కషన్స్ అవన్నీ, తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ ఏంటంటే ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ జరుపుకునేవాళ్ళం, లేదంటే ఎవరికి సన్మానాలు అవన్నీ చేసుకునేవాళ్ళం. ఈరోజు విద్యార్థులు ప్రత్యేకంగా ఈరోజు స్పెషల్గా అంటే ఇంతమంది రావడానికి కారణం ఏంటంటే ఏవో అవార్డ్స్ ఉన్నట్టున్నాయి కదా వీళ్ళకి, అందుకే వాళ్ళు వచ్చినట్టున్నారు. కానీ ఇది గిరిజన ఉద్యోగుల భవన్ కాదు, ఇది గిరిజన విద్యార్థుల భవన్ కూడా ఉంది. సో విద్యార్థులు కూడా ఇక్కడికి రావచ్చు, ఇక్కడ వచ్చి చదువుకోవచ్చు. మీకోసం ఇక్కడ కావాలంటే ఒక లైబ్రరీ ఏర్పాటు చేయమంటే ఏర్పాటు చేస్తాం, మేము అందరం ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ చదువు అనేది, చదువు గురించి ఎంత ఆవశ్యకత ఈనాటి కాలంలో మనకు మన డిఈఓ గారు చెప్పడం జరిగింది. నేను అంటే నా గురించి చెప్పాలంటే, నేనెవరో మీకు తెలియాలి కదా. నేను చదివింది మరి చింతపల్లి దగ్గర చౌడపల్లి విలేజ్. అక్కడ నేను ఏపీఆర్ స్కూల్ అని సీనియర్లు చదివాను. అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం స్టేట్లో మొత్తం 8 ఉండేవి. 8లో 4 స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ అదొక్కటే. అంటే ఈ మన వైజాగ్ ప్రాంతానికి అది ఒకటే ఉండేది. అక్కడ చదివాను. అక్కడ చదివి నేను అంటే అది ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ పరిస్థితి కూడా చెప్తాను. అది మొత్తం అడవుల మధ్యలో ఉండదు, గురుకులం అంటే గురుకులంలానే ఉండదు. కానీ అక్కడ మరి ఒక్క విశాఖ జిల్లా ప్రాంతం వాళ్ళే కాదు, అన్ని జిల్లాల ప్రాంతం వాళ్ళు వచ్చి అక్కడ చదువుకునేవాడు. అక్కడ ఎస్టీ ఉంటారు. ఒక నిమిషం సైలెంట్ కూర్చున్నాను. మీరు అంటే చెప్తున్నారు, ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం కాస్త సైలెంట్గా ఉండడం లేదు. అక్కడ ఎస్టీ అనే కాదు, నాన్ ఎస్టీ అందరూ కూడా ఉంటారు. సో అప్పట్లో అది నిజంగా చాలా టాప్ స్కూల్ అనమాట. అలాంటి స్కూల్లో నేను చాలా బాగుండేది. ఈవెన్ ఎడ్యుకేషన్ బాగుండేది, ఈవెన్ ఫుడ్ అంతా బాగుండేది. కానీ నేను 9th వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే మారిపోయింది. అక్కడ ఏంటంటే 9th వచ్చేసరికి అక్కడ ఏం జరిగిందంటే, చెప్తున్నాను అంటే ఇది పిల్లలు ప్రభావితులు అవుతుంటారు అనే విషయం మీద నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే తొందరగా ఈ ఏజ్లో తొందరగా అట్రాక్ట్ అవుతారు కొన్ని విషయాల్లో. ఏ విధంగా ఆ టైంలో మా స్కూల్లోకి వీళ్ళు నక్సల్స్ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అవ్వడం వల్ల ఏమైపోయిందంటే మొత్తం ఇండిసిప్లిన్. అంటే టీచర్స్ని కూడాను వాళ్ళు నిలబెట్టి చెయ్యి కూడా చేసుకోవడం పరిస్థితుల్లో మొత్తం ఇండిసిప్లిన్ అయింది. అలాంటి టైంలో ఏమైందంటే ఇంకా ఫుడ్ కూడాను కష్టం. అంటే ముందు ఎవడు వెళ్తే వాడికి ఫుడ్ ఉండేది. ఎంతో మోస్ట్ డిసిప్లిన్డ్ స్కూల్ ఆ విధంగా తయారైంది. లేకపోతే నేను ఇంటికి వచ్చి మా అమ్మతో చెప్పాను, అమ్మ నాకు పరిస్థితి ఇలా ఉంది, అక్కడ ఏంటంటే కొంచెం లేట్ అయితే ఫుడ్ కూడా దొరికే పరిస్థితి లేదు అంటే,
మా అమ్మ నాకు ఇక్కడ ఇంటి పక్కనే అక్కడ గవర్నమెంట్ స్కూల్ హై స్కూల్ ఉంది, అక్కడ జాయిన్ చేసేయండి అని అన్నా. జాయిన్ చేసేయండి అంటే మా అమ్మమ్మ తను మరి ఆ స్కూల్ తాలూకా ఇది తెలుసుకుందేమో, ఏం మా నాన్నగారికి చెప్తే కనుక ఏమో నన్ను అక్కడ జాయిన్ చేసేవాళ్ళము. చెప్పకుండా సరే నువ్వు మరీ ఆకలేస్తే అంటే ఏమైనా అయిపోతానేమో, వాటర్ మొత్తం ఎక్కువ తాగరా బాబు, ఒకవేళ పొరపాటున ఆ రోజు నీ భోజనం చేయకపోతే వాటర్ ఎక్కువ తాగని చెప్పింది. ఆ విధంగా అలాంటి పరిస్థితుల్లో మొత్తాన్ని చదువుకొని ఈరోజు ఒక ఇంజనీర్ని అయ్యాను. కానీ అదే నేను అక్కడ మానేసి మా అమ్మాయి కనుక మా నాన్నగారికి చెప్పి నన్ను మానిపించేసి ఇక్కడ ఆ ఇంటి పక్కనే ఉన్న హై స్కూల్లో జాయిన్ చేసి ఉంటే ఈరోజు పరిస్థితి ఏంటంటే అక్కడ మన చింతపల్లి ఆ ఏరియాలో ఇప్పుడు 10th పాస్ అయితే వెంటనే ఉద్యోగం వచ్చేస్తుంది, టీచర్ అయిపోతున్నాం. ఈ పాతగా టీచర్గా ఉండేవాడిని. లేదు అంటే ఇప్పుడు టీచర్ అక్కడ ఉంటే టీచర్ అవుతున్నారండి. లేదు అక్కడ టీచర్ జాబ్ లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం జరుగుతుందంటే, నేను ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇవి ఉంటాయి కదా స్పెన్సర్స్, మోరు, లేదంటే ఇంకా బట్టల షాపులు అవన్నీ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్తే సేల్స్ బాయ్ మనోళ్ళే ఉన్నారు. వాళ్ళు చూస్తే ఒక పక్క సంతోషంగా ఉంటుంది, ఒక పక్క బాధ. ఎందుకు సంతోషం అంటే మనోళ్ళు ఈ విధంగా అంటే సిస్టమ్ ముందు కూర్చొని బిల్లు జనరేట్ చేసి మనకు సర్వ్ చేస్తున్నారు, చాలామంది సర్వ్ చేస్తున్నారు. సో మనోడే ఎవడో ఉద్యోగం మనోడు తీసుకున్నాడని అనుకున్నాం. కానీ మనకు ఇన్ని వసతులు ఉండి, రిజర్వేషన్ ఉండి, హాస్టల్ సౌకర్యాలు అన్నీ ఉండి కూడాను మనం ఇంకా ముందుకు ఎందుకు చదువుకోలేకపోతున్నాము? ఆ బాధతో ఏంటి ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే అంతకంటే ఇంకా గ్రోత్ కష్టం. అక్కడ ఉండిపోతే టీచర్గా ఉండిపోతాం. అలాని మనం సిటీలోకి వచ్చాం, మనం ఎంప్లాయీస్ అంటే ఇక్కడ వైజాగ్లో సెటిల్ అయిన వాళ్ళం ఉన్నాం. మన పిల్లల పరిస్థితి కూడాను నేను అనుకుంటున్నాను అంత గొప్పగా అయితే లేదని ఒకళ్ళో ఇద్దరే. ఎందుకంటే ఎక్కడ కూడాను అంటే మన పాడేరులో అది కూడాను ఒక ఫ్యామిలీలో ఉన్నారనుకుంటాను ఐఏఎస్ చదివింది. ఇన్ని సంవత్సరాలు అయింది మన ఒక్కడైనా సివిల్ అంటే అది కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉండి చదువుకున్న అతను ఈ మధ్యన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. సో ఇన్ని సంవత్సరాలు కూడాను మనం ఇంకా ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడు అవుతాం మనం ఐఏఎస్ అనేది ఇప్పుడు మనకు ఫస్ట్ అంటే సివిల్ సర్వీస్లో మనము సివిల్ సర్వీస్ సాధించడం అనేది ఇప్పుడు మనం ఫస్ట్ గోల్ అన్నమాట. దానికోసం మనం ట్రై చేస్తే ఏదైనా సాధించాం అంటే అట్లీస్ట్ తర్వాతైనా వస్తుంది. అంటే మా అన్నయ్య చెప్పాడు స్టార్స్ అట్లీస్ట్ టు రీచ్ మూన్ అని చెప్పేసి అనేవాడు. స్టార్స్ మీద ఏం చేస్తే అట్లీస్ట్ మూన్ అయినా నువ్వు రీచ్ అవుతావని. అలాగా ఏదో ఒక ఐఏఎస్ అనే గోల్ అనేది పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఆ గోల్ లేకుండా మనం చదివేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏంటంటే మనం కూడా చెప్పలేకపోతున్నాం. నిజంగా చెప్పాలంటే సార్ చెప్పినట్టు మొబైల్ వచ్చేసిందండి ఇప్పుడు అని అంటున్నారు. ఈ మొబైల్ వాడొద్దు అని చెప్పలేకపోతున్నాం పిల్లలకి. ఆ పరిస్థితిలో ఉన్నాం. అలా చెప్తే వాళ్ళు ఏ విధంగా హర్ట్ అవుతారో ఆ పరిస్థితిలో ఉన్నాం. అంటే ఇదంతా దీనికి ఇలాగా పిల్లల్ని మనం హ్యాండిల్ చేయలేకపోవడం అనేది కూడాను నేను అనుకున్నాను. మనం అంటే సెషన్స్ తీసుకోవాల్సి అనుకుంటాను. అంటే దాన్ని ఏమంటారంటే కౌన్సిలింగ్ ఏదో తీసుకోవాల్సి మనకు అవసరం, పిల్లలు కూడా అవసరం. ఆ పరిస్థితిలో ఉంది. అంటే ఇంతమంది ఇన్ని ఫెసిలిటీస్ ఉండి రిజర్వేషన్స్ ఉండి కూడా ముందుకెళ్ళలేకపోతున్నామంటే మనలో లోపం ఉంది. అక్కడ టీచర్స్, ఇక్కడ సేల్స్ బాయ్లే. ఇప్పుడు మన సేల్స్ బాయ్ రేంజ్లోనే ఉన్నాం మనం నిజం చెప్పాలంటే. ఇంకా పైకి వెళ్ళాలి మనం. అట్లీస్ట్ సివిల్స్ అట్లీస్ట్ గ్రూప్స్ స్టేజ్కి మనం ఇంకా రావాలంటే ఏం చేయాలనే దానికి కోసం ఈ గిరిజన భవన్ ఏదైనా చేయాలని నేను కోరుకుంటున్నాను. దానికి ఎలాగ దాలిబాబు గారు ఆయన చెప్పడం జరిగింది. మా వంటి ఎలాగో చేస్తాం, ఎప్పుడు ముందే ఉంటాం. కానీ ఇదంతా ఏంటంటే చాలా బాధ అనిపిస్తుందండి. మనం పిల్లలు యంగ్ ఏజ్లో ఉండి కూడాను నార్మల్ సార్ అయితే పేపర్ బాయ్గా ఉండి ఏ విధంగా అందరూ అలా అవ్వలేదు. ఆ గోలే అసలు ఆయనకి ఇది రావటమే గొప్ప. అలాగ అందరికీ రాదు కదా. సో అలాంటి వాళ్ళందరూ మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని కూడా మంచి దారిలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అంతే విద్య యొక్క ప్రాముఖ్యత చెప్పారు కాబట్టి
దానికి ఎగ్జాంపుల్ విద్య గురించే ఏమంటే నేను అది సీలర్లు చదివాను అన్నాను కదా. విద్య ఏంటి ఇస్తుందంటే విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రత్వం, పాత్రత్వం ధనమాప్నోతి, ధనాధర్మం తథా సుఖం అని అంటారు. అది ఏంటంటే విద్య అంటే మాకు సాంస్క్రిట్ ఉండేది అప్పుడు. విద్య వల్ల విద్యా దదాతి వినయం, విద్య వల్ల వినయం వస్తుంది. అంతే, చదువుకున్నవాడు ఎప్పుడు కూడాను, బాగా చదువుకున్నవాడు ఎప్పుడు కూడాను కాస్త సౌమ్యంగానే ఉంటాడు. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రత్వం అంట. పాత్రత్వం అంటే ఏంటి? ఐడెంటిటీ. అంటే మనల్ని ఎవరైనా గుర్తించాలంటే మనము ఆయనకు అనుగుణంగా మనం మాట్లాడగలగాలి, ఆయనకు నచ్చినట్టు మనం మాట్లాడగలగాలి. అది అలాగా వినయాద్యాతి పాత్రత్వం. పాత్రత్వం ధర్మం. ఎప్పుడైతే మనకు ఒక ఐడెంటిటీ ఏర్పడిందో ఆటోమేటిక్గా మనకు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతాం. ఫైనాన్షియల్ స్టేబుల్ అయిన తర్వాత ఏమవుతుంది? తర్వాత మనం ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా జరిగితే వాటికి మనం డొనేట్ చేయడాలు, లేదంటే ఎవరైనా అవసరాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవడాలు అవన్నీ చేస్తాం. దాని తర్వాత మనకు సుఖం వస్తుంది. అంతే కదా, ఇవన్నీ మనం చేస్తుంటే మనకు సాటిస్ఫాక్షన్ వస్తే, మనకు సాటిస్ఫాక్షన్ ఉంటేనే మన సుఖం. సాటిస్ఫాక్షన్ లేకపోతే అది సుఖమే కాదు. సో అదనమాట. అందుకని విద్య ప్రాముఖ్యత ఆయన మనకి ఎలాగో చెప్పడం జరిగింది. ఎగ్జాంపులే. అలానే ఇక్కడ మనకు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు విద్య గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇంకా ఈ భవనం గురించి ఒకటి, యూనిటీ ఇన్ డైవర్సిటీ లాగా మనం ఈ మేడమ్స్ ఇద్దరు వచ్చారు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ మనం అన్ని రకాల వాళ్ళు ఉన్నా కానీ మేడం వాళ్ళందరూ మన సాంప్రదాయతను చాటి చెప్పడం కోసం ఇక్కడికి వచ్చి, అసలు నిజం చెప్పాలంటే ఈ కాలంలో ఎవరు వస్తారండి అసలు ఇలాంటి ఈ మీటింగ్స్కి? దాదాపు ఫ్యామిలీస్ ఎవరు మన వాళ్ళు రావటమే మానేశారు. అలాంటి పరిస్థితి ఉంది. చక్కగా వచ్చి తన సాంప్రదాయాన్ని చాటి చెప్తూ, సో దానివల్ల ఏంటంటే మన మూలాల్ని మర్చిపోకుండా, దానివల్ల మన మూలాల్ని మర్చిపోవడం వల్ల ఏంటంటే ఎదురోళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇందాక ఆయన సార్ చెప్పారు, ఎస్టీ అని చెప్పుకోకపోతే, ఇప్పుడు ఎవరైనా ఉన్నారు 10 మంది బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మనం ఎస్టీ అని చెప్పుకోకపోతే ఏం జరుగుతుందంటే ఎస్టీ తిడతారు, ముందే కొండోడరా అంటారు. మనం అక్కడే ఉంటాం, మనం ఏం చేయగలం? మనం చెప్పుకుంటే మన గ్యారెంటీ అండి ఆయన ఎట్టి పరిస్థితులు అంటారు, ఇంకా గౌరవిస్తాడు, మనకు గౌరవం పెరుగుతుంది. అది తెలుసుకోండి. చాలామంది క్యాస్ట్ దాచుకోవడం అనేది ఈ కాలంలో మరి ఎక్కువ సిటీలో ఉండడం వల్ల ఏదో అభద్రతాభావం ఏర్పడుతుంది. కానీ అభద్రత కాదు, అది నీకు భద్రత అయిపోతుంది. క్యాస్ట్ మాత్రం ముందు చెప్పుకోవాలి. అదే ఆ విషయంలో మాత్రం మీరు ఎక్కడ వెనకడుగు వేయకూడదు. అలానే గిరిజన భవన్లో యూనిటీ ఇక్కడ ఇంత బాగుంది, కానీ నాకు ఒక పక్క ఈ వాట్సాప్ మెసేజ్ చూస్తుంటే ఒక పక్క భయం వేస్తుంది. ఈ గిరిజన భవన్ ఒకటే ఉంటుందా, ఇంకోటి ఏర్పడుతుందా అన్న టైప్లో ఉంది. అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఆ పరిస్థితి రాకూడదని చాలామంది కామెంట్ చేస్తారు. ఈ మధ్యన మన ముఖ్యమంత్రి గారు కూడాను అందరూ కూడాను ఐక్యంగా ఉండాలని చెప్పేశారంట. అంటే ఆయన వరకు వెళ్ళిపోయింది అనమాట. ఐక్యతతో లేరు అని. మనం ఐక్యత ఉంటే ఏదైనా సాధించగలం, మనలో ఐక్యత లేకపోతే ఇంకేం సాధించగలం? సో ఇక్కడ ఒకటి ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేశారు. ఆ టైంలో అంటే నిజం చెప్పాలంటే అప్పుడు వాళ్ళు చిన్న ఉద్యోగులు ఎంతో కష్టపడి ఇలాంటి బిల్డింగ్ నడిబొడ్డున ఏర్పాటు చేశారంటే ఆర్ఎస్ దొర గారు, గణేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడాను ఎంత గొప్ప విషయం. వాళ్ళకి అసలు ఎన్ని అవమానాలు ఎదురయ్యి ఉంటాయో వాళ్ళకి ఇలాంటి బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేయడానికి. ఎన్ని రకాల ఇబ్బందులు పడి ఉంటారో, ఎంతమంది దగ్గరికి రానివ్వకుండా చేసి ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడాను వాళ్ళు వెనకడుగు వేయకుండా ఈరోజు ఇది కోట్లాది రూపాయల విలువ చేసే గిరిజన భవన్ని ఇక్కడ మనకు సాధించి పెట్టారు. కానీ ఇలాంటి భవన్ ఇక్కడ ఒకటే ఉండాలి. వైజాగ్ జిల్లాలో ఒకటే ఉండాలి. వైజాగ్లో ఇంకో జిల్లాలో ఉండొచ్చు ఇంకా, కానీ అలాంటి పరిస్థితుల్లో మనం వేరేగా కుంపట్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అదేంటంటే యూనిటీ ఉంటేనే ఎవడైనా మనల్ని గౌరవిస్తాడు. యూనిటీ లేకపోతే
మనకు మన మన నెత్తిని మనమే పెట్టుకున్నట్టు అవుతుంది. సో అది ఆ పరిస్థితి. అలానే ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, అలానే ఇలాంటి కార్యక్రమాల్లో ఎక్కువగా కూడా పిల్లల్ని కూడా ఈసారి నుండి తీసుకొస్తే బెటర్ అండి. ఎందుకంటే మన ఉద్యోగులు ఎక్కువగా చాలా అంటే మాకు ఎంప్లాయీస్ అందరికీ సన్మానాలు చేస్తారు, ప్రమోషన్లు వచ్చినా లేదంటే రిటైర్ అయినా చేస్తుంటారు. అలాంటి టైంలో కూడా పిల్లలందరినీ తీసుకురండి. పిల్లలందరికీ చూస్తే వాళ్ళందరితో కలిసి మనం భోజనం చేద్దాం. ఆ ప్రతి ఫంక్షన్స్ కూడా అంటే అట్లీస్ట్ ఒక 3 monthsకి ఒకసారో లేదంటే ఒక 6 monthsకి ఒకసారో పెడుతూ అందరం కలిసి భోజనం చేసి ఎవరెవరు అంటే కొందరు మోటివేట్ అవుతారు, కొందరు ఇన్స్పైర్ అవుతారు. ఇలాంటి వాళ్ళు చూశారు కదండి, అది చాలా అనమాట. మనకి ఎలా ఉందంటే చాలామంది రిక్షా తొక్కిన వాళ్ళు పిల్లలేమో ఐఏఎస్లు అయిపోతున్నారు. అలానే ఏంటంటే స్వీపర్ పిల్లలు ఐఏఎస్లు అయిపోతున్నారని మనం చదువుకున్నాం. ఒకే ఇంట్లో స్వీపరు కూతుర్లు 3 కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోయారు, 4 అయిపోయారండి అమ్మాయిలు. మరి మనం పెద్ద ఆఫీసర్లు, మన దగ్గర నుండి ఎందుకు కావట్లేదు? మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అది ఆలోచించాం. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకంటే గొప్పగా బతుకుతున్నాం. కానీ మనకు అన్ని రకాలుగా కూడాను గవర్నమెంట్ దగ్గర నుండి బెనిఫిట్స్ ఉన్నాయి, అందుతున్నాయి. అలాంటి టైంలో మనలో ఏదో లోపం ఉంది, ఆ లోపాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. సో మనం కూడా ఒక గోల్ ఏర్పాటు చేసుకోవాలి. అంత బాగా ఉండి కూడా మనం ఎందుకు చదవలేకున్నది అనేది ఆలోచించాలి. మనం మొబైల్స్ని కాస్త పక్కన పెట్టుకోవాలి. పులిని చూసి నక్కను వాత పెట్టుకోవద్దు. ఎందుకంటే చాలామంది వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు, అదర్ క్యాస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడాను పెద్ద బైక్ కొనుక్కున్నారని మనోడు కూడా బైక్ కొనేస్తాడు. వాడు ఏదో పబ్కి వెళ్ళాడని మనోడు పబ్కి వెళ్ళిపోతాడు. కానీ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వెనకాల ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ పోయినా పర్లేదు, ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటాం. మనకి ఏంటి వెనకాల ఆర్థికంగా ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము, అదే అర్థం చేసుకోండి. సో టైం లేదు కాబట్టి. రెండోది, మన అప్పలనాయుడు గారికి చాలా చక్కగా ఆయన మీ అందరికీ ఇన్స్పైర్ చేసినట్టున్నారు. కానీ ఆయన నిన్న రాకుండా చాలా తప్పని చేశారు. నిన్నే అనుకుంటా కదా, అంటే విద్యార్థులతో ఇంటరాక్షన్ అనుకుంటాను నిన్న. అలాంటి కార్యక్రమానికి మనం ఈయన రాకపోవడం నిజంగా ఆయన చేసిన తప్పే. ఎందుకంటే ఆయన మాట్లాడేది చాలా ఉంది, ఆయన చాలా మందికి ఇన్స్పైర్ చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఆయన ఉన్నదే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. సో ఆయన నెక్స్ట్ టైం కూడా ఈసారి ఏమైనా ఆయన స్పెషల్గా ఏదైనా ప్రోగ్రామ్ డిజైన్ చేసి పిల్లలందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి ఏమైనా సెమినార్ లాగా ఏదో వర్క్షాప్ లాగా ఏదైనా కండక్ట్ చేస్తే అందరూ కూడాను కాస్త మనం మోటివేట్, అంటే కొంతమందినైనా మనం దారిలో పెట్టిన వాళ్ళం అవుతామని నేను అనుకుంటున్నాను. తప్పకుండా చేస్తారని, దానికి మా సంస్థతో సహాయం ఏదైనా చేయమంటే చేస్తాము. ఇప్పుడు ఇక్కడ చాలాసార్లు ఒకటి చెప్తున్నారు ఏంటంటే ఏపీపీడీ సెల్ లేదంటే మహేంద్రనాథ్ గారు ఇవి చేశారు అది చేశారని. రెండోది మా నాన్నగారి పేరున పెట్టి ఏదో సంథింగ్ ఏదో చేస్తాం, అలానే మా ఎంప్లాయీస్ ఏదో చేశారు. కానీ మిగతా డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా ఎందుకు చేయట్లేదు? మేము గొప్ప కోసం కాదు చేసేది, అంటే ఈ ఒక్కడు ఏమీ చేయలేరు, మొత్తం ఎవరు చేయలేరు. సో అందరూ కలిస్తే ఇంకా బాగా చేయొచ్చు. అందరూ ముందుకు రావట్లేదు. ఆ ముందుకు ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. మన అందరికీ వాళ్ళ ఫాదర్ అంటే చాలా, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫాదర్ అంటే చాలా గొప్ప. మిగతా వాళ్ళ ఫాదర్స్ కంటే వాళ్ళ ఫాదరే గొప్పగా అనిపిస్తారు. అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడాను వాళ్ళ ఫాదర్ పేరునో లేదంటే ఇంకెవరు మదర్ పేరునో లేదంటే ఇంకెవరు తాతల పేరునో ఎవరి పేరునో ఏదో సంథింగ్ ఈ భవనానికి ఏదో చేస్తే అది నేను అనుకుంటాను ఈ భవనం డెవలప్ అవుతుంది. భవనం డెవలప్ అయితే ఇక్కడికి వచ్చే విద్యార్థులు లేదంటే ఆఫీసర్స్ రావడం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ భవనం ఏంటి, దీనికి ఆదాయం అంతా అక్కడ ఏవో కొట్లు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, ఆ షాపుల ద్వారా దానివల్ల రన్ అవుతుంది. ఇంత కార్యక్రమాలు, ఈ కరెంటు బిల్లు కట్టడాలు ఇవన్నీ కూడాను వాటి ద్వారా మనం చేసేది ఏమీ లేదు. దానికి ఒక సిస్టమ్ లేదు. సో ఇది ఇంకా బాగా డెవలప్ అవ్వాలని అంటే ఇంకా ఏమీ పెద్దగా లేదు. ఎందుకంటే ఇది మంచి
లొకేషన్లో ఉంది, చాలా నడిబొట్టున ఉంది. అందరి కళ్ళు దీని మీద ఉంటాయి. దీన్ని ఇంకా కాపాడుకోవాలి, ఇంకా బాగా డెవలప్ చేసుకోవాలి. ఆ యాంగిల్లో మనం ఆలోచించాలి. అందరూ దీన్ని కాపాడుకొని ఇంకా దీన్ని బాగా అభివృద్ధి ప్రధానంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని మీరు మేడం గారు మీ మన ఉనికిని చాటి చెప్పినందుకు చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.